హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను తక్కువ ఆయిల్తో హెల్తీగా ఉండే కప్పు అటుకులతో బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నా అండి. కేవలం 10 నిమిషాల్లో చాలా తొందరగా అయిపోతుందండి. వెయిట్ లాస్ అవ్వడానికి కూడా చాలా వరకు మనకు ఉపయోగపడుతుంది. ఉదయం పూట ఎటువంటి హడావుడి లేకుండా చక్కగా తేలిగ్గా మనం హ్యాపీగా రెసిపీని రెడీ చేసుకోవచ్చు. చాలా రుచిగా చాలా టేస్టీగా ఉండే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా అనేది ఇప్పుడు మనము వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా 1 కప్పు అటుకులను తీసుకున్నాను. అటుకులను ఒక జాయిల్లో వేసుకొని ఇలా 2 సార్లు వాష్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వాటర్తో 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత నేను ఇలాగా 5 నిమిషాలు వదిలేస్తాను. ఒక 5 నిమిషాలు నానితే సరిపోతుంది. ఆ తర్వాత ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను. నూనె హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల వేరుశనగ గుళ్ళు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఇలా చిటపటలాడే వరకు ఈ తాలింపు దినుసుల్ని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పోపు దినుసులు వేగిపోయినాయి కదా, 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. వీటిని కూడా ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఇలా 1 నిమిషం వరకు పచ్చిమిర్చిని ఇలా వేయించుకుంటున్నాను. ఆ తర్వాత పక్కన పెట్టుకున్న అటుకులని వేసుకుంటున్నాను. ఇప్పుడు అటుకులు మనకి నానిపోయినాయి కదా, అటుకులు కూడా ఇలా వేసేసుకున్న తర్వాత 1/2 కప్పు తురిమిన కీరాని వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చి కొబ్బరి తురిమినది కూడా 1/2 కప్పు వేసుకుంటున్నాను. కీరా అనేది మనకి ఒంటికి చలువ చేస్తుంది కాబట్టి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో చాలా బాగుంటుందండి. సో కొబ్బరితో కూడినటువంటి అటుకులతో కలిపిన ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు నేను మొత్తం ఇలా కలుపుకుంటున్నాను. ఇదంతా ఒక 2 నిమిషాలు ఇలా ఫ్రై చేసుకున్నానండి. నేనంతా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా 2 నిమిషాలు ఇలా కుక్ చేసుకుంటున్నాను. మనకి కీరా కానీ కొబ్బరి కానీ తొందరగానే వేగిపోతాయి కదా. ఇప్పుడు నేను ఇందులోకి 1/2 టీ స్పూన్ అంతా జింజర్ పేస్ట్ని వేసుకుంటున్నాను. జింజర్ పేస్ట్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుంటున్నాను. ఇదంతా పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం వరకు ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను. ఒక్కసారి ఇలా కలుపుకుంటున్నాను. ఉప్పు బాగా కలిసేలాగా కలుపుకుంటున్నానండి. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను చివరిగా స్ప్రింగ్ ఆనియన్స్ని కట్ చేసి వేసుకుంటున్నానండి. స్ప్రింగ్ ఆనియన్స్ బదులుగా మీరు కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని ఇలా ఒక్కసారి కలుపుకుంటున్నాను. స్ప్రింగ్ ఆనియన్స్ అనేది టేస్ట్కు వేసుకున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే. స్ప్రింగ్ ఆనియన్స్ వేయడం మూలంగా మనకి ఈ బ్రేక్ఫాస్ట్కి చాలా రుచిగా ఉంటుందండి. చివరిగా నేను నిమ్మరసాన్ని వేసుకుంటున్నాను. నిమ్మరసం వేయడం మూలంగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అందుకే నేను నిమ్మరసాన్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీగా చాలా టేస్టీగా మనకి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. చూసారా, మనం వంటగదిలో ఎక్కువసేపు శ్రమ పడకుండా మనం చిటికలో రెడీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను. ఇది వేడివేడిగా మనం తింటే చాలా బాగుంటుందండి. సో చాలా టేస్టీ అయిన రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేయడమే కాదు, ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన మీ అభిప్రాయాన్ని తెలియచేయండి ఫ్రెండ్స్. ఇంకా మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతేనండి ఇవాల్టి వీడియో. ఇలాంటి ఈజీ అండ్ హెల్తీ బ్రేక్ఫాస్ట్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.